క్లచ్ నొక్కాలి. క్లచ్ నొక్కిన ప్రతిసారి మీరు ఎక్సలేటర్ అనేది ఇవ్వకూడదు. సో ఎందుకు అంటే ఎక్సలేటర్ ఇచ్చామనుకోండి మనకు ఇంజన్ రేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనకు రేజ్ అయినప్పుడు ఏంటంటే టెన్షన్ వచ్చేస్తుంది. ఆ టెన్షన్ వచ్చేసి క్లచ్ వదిలేస్తాం. ఇక్కడ మనం ఏదైతే గేర్ షిఫ్ట్ చేసుకుంటామో ఆ టైంలో అది కూడా చేయలేకపోతాం అన్నట్టు. గేర్ షిఫ్ట్ కోసము అండ్ ఇంజన్ ఆఫ్ కాకుండా ఉండాలి. కంప్లీట్ క్లచ్ నొక్కండి, బ్రేక్ చేయండి స్లోగా. ఎస్, బ్రేక్ రిలీజ్ చేయండి, వెళ్ళిపోతూనే ఉంటుంది. క్లచ్ అయితే రిలీజ్ చేయలేదు ఇంకా మనము. సో ఇప్పుడు క్లచ్ రిలీజ్ చేయండి, వెహికల్ రన్నింగ్ అవుతూ ఉంది అన్నట్టు. క్లచ్ అనేది ఇంజన్ రొటేట్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. జనరల్గా లైట్గా లెఫ్ట్ తిప్పండి, కంప్లీట్ క్లచ్ నొక్కండి, కంప్లీట్ నొక్కండి. ఎస్, స్లోగా క్లచ్ రిలీజ్ చేయండి, యాక్సిలేటర్ ఇవ్వండి, యాక్సిలేటర్ ఇవ్వండి, స్ట్రైట్ చేసేసుకోండి, స్ట్రైట్ చేసుకోండి. రైట్కి వెళ్ళిపోతుంది చూడండి, వైట్ లైన్ దగ్గరికి వెళ్ళిపోయింది. యాక్సిలేటర్ కంటిన్యూ ఉండాలి, ఆగిపోతుంది చూడండి. యాక్సిలేటర్ రిలీజ్ చేసినప్పుడు స్లో అయిపోతుంది అన్నాడు. కంప్లీట్ క్లచ్ నొక్కండి, కంప్లీట్ క్లచ్. ఎస్, క్లచ్ రిలీజ్ చేయండి, లెఫ్ట్. సో ఇప్పుడు వచ్చిన వెహికల్స్ అన్నీ ఆటో సెన్సార్ వెహికల్స్ మేడం, అంటే ఫుల్ ఎలక్ట్రికల్ లోడెడ్ వెహికల్స్ అన్నట్టు ఇప్పుడు వచ్చే వెహికల్స్ అన్నీ.